హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నెగిటివ్స్గా ఎలా మాట్లాడాలి అనేది చూడబోతున్నాం అన్నమాట. మీరైతే చాలా 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 జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. ఇది ఇంతకు ముందు మాదిరి ఉండదు. మనకు అవైతే సింపుల్గా మాట్లాడేస్తాం అనమాట. ఏంటి, ప్రెజెంట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ కంటిన్యూస్ కానీ అవన్నీ మనకైతే సింపుల్గా అయితే మాట్లాడేస్తాం. మనకు అది ఈజీ కూడా చెప్పాలంటే. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ ఇక ముందు నేను చెప్పేటివి 7 కానీ 8 కానీ 9 కానీ 10 కానీ 11 కానీ 12 కానీ ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఒక మనకు స్పెషల్గా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని అర్థం చేసుకోవాలన్నమాట. వీటి అర్థం చేసుకున్నప్పుడే మనకు బాగా వస్తుందన్నమాట. ఈ టెన్స్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. మన లైఫ్లో కూడా వాడగలము. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేది తెలుసు. మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది తెలుసు. మనకు దానికే నెగిటివ్గా రాయాలి. అర్థమవుతుందా? దానికి నెగిటివ్గా రాయాలి అన్నప్పుడు మీరు కొన్ని పదాలు కూడా యాడ్ చేస్తామన్నమాట. అది వినాలి మీరు. ఇంతకుముందు మాదిరి ఉండదు. మనకి ఏం చేసాము, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఐ యామ్ వర్కింగ్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఐ యామ్ వర్కింగ్ అనేది ఉంది. ఇప్పుడు నేను పని చేసుకుంటున్నాను అనేది ఉంది. ఐ యామ్ నాట్ వర్కింగ్ అంటే నేను పని చేసుకోవట్లేదు అని ఉందన్నమాట. అలా సింపుల్గా మాట్లాడేస్తాం. ఇక్కడ వచ్చేసరికి మనకు నెగిటివ్గా మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు అనేది యాడ్ చేస్తామన్నమాట. అది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా జాగ్రత్తగా వినండి. ఎందుకు అలా యాడ్ చేస్తామన్నప్పుడు ఎందుకంటే ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడైనా కానీ మనకు కరెక్ట్ టైమింగ్ అయితే తెలియదు. ఓకేనా? అంటే అన్స్పెసిఫిక్ అనమాట. అంటే స్పష్టంగా ఉండదు. అన్స్పెసిఫిక్ టైమింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రెజెంట్ కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అన్స్పెసిఫిక్ టైం ఉన్నప్పుడు మనకు అదే విధంగా మనకు నెగిటివ్లో మాట్లాడేటప్పుడు కూడా అన్స్పెసిఫిక్ టైమే మాత్రమే ఉండాలి. అర్థమవుందా? ఆపోజిట్ అంటే అదే కదా. మనకి ఏదైతే మనకు అన్స్పెసిఫిక్గా ఉంటే పాజిటివ్లో, మనకు నెగిటివ్లో కూడా అదే అన్స్పెసిఫిక్గా టైం రావాల్సి ఉంటుందన్నమాట. అది అందుకని ఇవి జాగ్రత్త వినాలి. ముందుగా స్ట్రక్చర్ తెలుసు కదా మనకు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి, మనకు సబ్జెక్ట్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది మనకు వచ్చేసి పాజిటివ్ స్ట్రక్చర్. నెగిటివ్ స్ట్రక్చర్ రావాలంటే మనకు ఏమన్నాను, హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ అయితే పెట్టేమన్నాను. హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఇవి రెండే ఉన్నాయి మనకు. దీని పక్కన నాట్ పెట్టేస్తాం అంతే. ఇక చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకు నెగిటివ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాలా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ. అంటే ఏంటి, మనకు పాజిటివ్ వాక్యం. అంటే ఏంటి, నేను గతంలో ఒక పని మొదలుపెట్టి అప్పటి నుంచి ఇప్పటికీ పూర్తి చేసినాను అనేది ఇప్పుడైతే పూర్తి అయ్యింది. ఇప్పుడే తినేసినాను అనే విధంగా అయితే వస్తుందన్నమాట. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ. నేను ఇంకా ఇప్పుడే తిన్నాను. ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పుడైతే ఫినిష్ చేశాను. ఇప్పుడే తిన్నాను అనే వాక్యం అయితే ఇక్కడ వస్తుందన్నమాట. నేను ఇప్పుడే తినలేదు అన్నప్పుడు ఐ హ్యావ్ నాట్ ఈటెన్ జస్ట్ నౌ. అయితే మనకు వచ్చేసి నెగిటివ్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకు జస్ట్ నౌ అనేది నెగిటివ్కి సెట్ కాదనమాట. అర్థమవుతుందా? జస్ట్ నౌ అనేది నెగిటివ్కి సెట్ కాదు. ఎందుకు అలా చెప్తున్నానంటే చూడండి, ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ అంటే నేను ఇప్పుడే తిన్నాను అన్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడే తినలేదు అని ఎలా చెప్తావు నువ్వు? ఇప్పుడే తినలేదు అని ఎలా చెప్తావు నువ్వు? అసలు అలాంటి నేను ఇంకా తినలేదు అనే చెప్తావు. ఓకేనా? నేను ఇంకా తినలేదు అని చెప్తావు. అంటే చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ ఈటెన్ చేసినామంటే నేను ఇప్పుడే తిన్నాను, ఇంకా నేను ఇప్పటికీ తినలేదు అన్నప్పుడు ఎలా వాడాలంటే ఐ హ్యావ్ నాట్ ఈటెన్ ఎట్ అనేది వాడాల్సి ఉంటుందన్నమాట. ఎట్ అంటే ఇంకా అనే మీనింగ్ వస్తుంది. జస్ట్ నౌ అని వాడరాదు. అది జస్ట్ నౌ ఎప్పుడంటే అయిపోయిండే పనులకు ఒకటే జస్ట్ నౌ వాడాల్సి ఉంటుంది. నెగిటివ్ వచ్చేయాలకు మనకు దీన్ని నెగిటివ్గా మాట్లాడాలి అంటే ఎట్ అనేది వాడాల్సి ఉంటుంది అనమాట. అంటే దానికి అర్థం ఏంటి, ఇప్పుడు జాగ్రత్త వినండి. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ అంటే నేను గతంలో ఎప్పుడో తినడం స్టార్ట్ చేసి ఇప్పటికైతే పూర్తి చేసుకున్నాను, అయిపోయింది, తినేసినాను అనే మీనింగ్ అయితే వస్తుంది అనమాట. నేను గతంలో స్టార్ట్ చేసి ఇంకా ఇప్పటికీ తినలేదు, నెగిటివ్గా మాట్లాడాలి. ఇంకా తినలేదు
అన్నప్పుడు మనకి ఏం రావాలంటే ఐ హ్యావ్ నాట్ ఈటెన్ అంటే ఇంకా తినలేదు ఇప్పటి వరకు. ఎట్ అంటే ఇంకా. ఐ హ్యావ్ నాట్ ఈటెన్ ఎట్ అంటే నేను ఇంకా తినలేదు అనే మీనింగ్ అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడే తిన్నాను, ఇంకా ఇప్పటికీ తినలేదు. ఇప్పుడే తిన్నాను అంటే ఇది, ఇప్పటికీ తినలేదు అంటే ఇది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్కి ఏదైతే మన యూసేజ్ చెప్పుకున్నామో అంటే ఏంటి, మనకు ఇప్పుడే పూర్తయిన పనులు చెప్పుకున్నాం, నెక్స్ట్ రీసెంట్లీ డిడ్ యాక్షన్స్ చెప్పుకున్నాం, అదేవిధంగా మెనీ టైమ్స్ డిడ్ యాక్షన్స్ చెప్పుకున్నాం, అదేవిధంగా అకాంప్లిష్మెంట్స్ చెప్పుకున్నాం. ఓకేనా. అదేవిధంగా చేంజెస్, మనకు ఒక పీరియడ్లో చేంజ్ ఎలా అవుతుంది, ఎలా ఉంటుంది అన్నప్పుడు మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ని అయితే యూజ్ చేస్తామని యూసేజ్లో అన్నీ చెప్పేశాను నేను. దానికి వ్యతిరేకంగా రాయాలంటే ఇప్పుడు మనం చూడబోతున్నాం. కరెక్ట్ విధంగా ఆ యూసేజ్కి అంతా వ్యతిరేకంగా రాయాలన్నప్పుడు ఇలా రాయాల్సి ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? నేను ఎలా అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. కరెక్ట్ ఆ యూసేజ్కి వ్యతిరేకంగా ఎలా రాస్తామనేది చూడబోతున్నాం ఇప్పుడు. అది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు జస్ట్ నౌకి మనకు నెగిటివ్గా రాయాలంటే ఎట్ అనేది యూజ్ చేస్తారనమాట. అది ఎట్ అంటే మనకు మీనింగ్ వచ్చేసి చూడండి, ఎట్ అంటే మనకు నెగిటివ్గా చెప్పాలంటే ఎటు వాడాలి అంటే ఇంకా ఇప్పటికీ, ఇప్పటి వరకు అనే విధంగా వస్తుంది. అంటిల్తో కంపేర్ చేయొద్దండి. ఎందుకని చెప్తున్నానంటే చూడండి, ఐ హ్యావ్ నాట్ ఈటెన్ అంటిల్ నౌ అంటే దీనికి అంటిల్ నౌ, ఐ హ్యావ్ నాట్ ఈటెన్ అంటిల్ నౌ అంటే నేను గతంలో స్టార్ట్ చేసి ఇంకా తింటూనే ఉన్నాను, ఇంకా అయిపోలేదు అనే విధంగా వస్తుంది. అంటే ఇప్పుడు తింటున్నావు ఇంకా అయిపోలేదు అనే విధంగా అయితే వస్తుంది అనమాట. ఐ హ్యావ్ నాట్ ఈటెన్ ఎట్ అంటే నేను అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు పనే మొదలు పెట్టలేదు అనే విధంగా వస్తుంది అనమాట. చాలా తేడా వస్తుంది. అంటిల్ని ఇందులో తీసుకొని రావద్దండి. మనకు నెగిటివ్గా మాట్లాడాలంటే ఎప్పుడైనా కానీ ఎట్ అనేది వాడతారనమాట. ఇంగ్లీష్లో నెగిటివ్గా చెప్పాలంటే ఎట్ వాడతారనమాట. చూడండి, ఐ హ్యావ్ నాట్ ఈటెన్ ఎట్ అంటే ఇంకా ఇప్పటికీ తినలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏం చేయలేదు, అయిపోవట్లేదు అనే విధంగా అయితే వస్తుంది. జస్ట్ నౌ అనేది వాడద్దు. నెక్స్ట్, వీ హ్యావ్ కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్ రీసెంట్లీ. మనము ఆ ప్రాజెక్ట్ని అయితే రీసెంట్గా అయితే కంప్లీట్ చేసేసాం, ఆల్రెడీ అయిపోయింది. పాజిటివ్ అది. కంప్లీట్ చేయలేదంటే హ్యావ్ నాట్ కంప్లీటెడ్. వీ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్ రీసెంట్లీ అంటే ఈ మధ్య కాలంలో మేమైతే దాన్ని పూర్తి చేయలేదు ఇంకా అనేది వస్తుంది అనమాట. ఇక్కడ పూర్తి చేయలేదు అంటే మనకు రీసెంట్లీ బదులుగా నెగిటివ్ వచ్చేసరికి ఎట్ అనేది వాడాల్సి ఉంటుంది అనమాట. సేమ్ చెప్పాను కదా, మనకైతే ఎట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో. చూడండి, వీ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్ ఎట్ అంటే మేము ఇప్పటికీ ఇంకా పూర్తి చేయలేదు. ఓకేనా. మేము ఈ మధ్యనే కంప్లీట్ చేసాం. ఓకేనా. ఎట్ అంటే మనకు ఇంకా ఇప్పటికీ అంటే పూర్తి చేయలేదు అనే విధంగా అయితే వస్తుంది. చాలా జాగ్రత్తగా అయితే వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ టు అమెరికా 5 times ఇన్ దిస్ వీక్. ఇది ఇన్ దిస్ వీక్ తీసేసేయండి. షీ హ్యాస్ బీన్ టు అమెరికా 5 times. ఆమె 5 సార్లు అయితే అమెరికాకి వెళ్ళిందనమాట. ఉండింది. ఇప్పుడైతే లేదు, వెళ్ళి ఉండింది. 5 సార్లు అయితే వెళ్ళింది అనే విధంగా అయితే వస్తుంది. అంటే ఇక్కడ ఏమనే విధంగా వస్తుంది అంటే మెనీ టైమ్స్ డిడ్ యాక్షన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మెనీ టైమ్స్ డిడ్ యాక్షన్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు నెగిటివ్గా రాయాలంటే షీ హ్యాస్ నాట్ బీన్ టు అమెరికా 5 times. ఆమె అయితే 5 సార్లు, ఇప్పుడు 5 సార్లు పోయింది, 5 సార్లు అయితే పోలేదు. ఓకేనా. లేకుంటే ఇన్ దిస్ వీక్ చూడండి, షీ హ్యాస్ బీన్ టు అమెరికా 5 times ఇన్ దిస్ వీక్ అంటే ఈ వీక్ చూసుకున్నట్లయితే ఇంకా జరుగుతుంది ఈ వీకు. ఇప్పుడు సాటర్డే దగ్గర ఇక్కడ ఉన్నాం అనుకుందాం. సాటర్డే దగ్గర ఈ వీక్లో చూసుకున్నట్టయితే ఆమె 5 సార్లు పోయింది. 5 సార్లు పోలేదంటే షీ హ్యాస్ నాట్ బీన్ టు అమెరికా 5 times అని చెప్పాల్సి ఉంది. నెక్స్ట్, షీ హ్యాస్ నాట్ బీన్ టు అమెరికా. ఇప్పుడు చూడండి, షీ హ్యాస్ నాట్ బీన్ టు అమెరికా అన్నప్పుడు దీనికి తేడా ఏంటనేది చూసుకుందాం. షీ హ్యాస్ నాట్ బీన్ టు అమెరికా 5 times అంటే ఆమె 5 సార్లు పోలేదు. ఓకే. షీ హ్యాస్ నాట్ బీన్ టు అమెరికా అంటే ఆమె అమెరికాకి పోలేదు అనే విధంగా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ వచ్చేసరికి ఆమె లైఫ్ లాంగ్. ఓకేనా. ఆమె లైఫ్ లాంగ్, ఇది మనకు ప్రెజెంట్ తీసుకుందాం, ఇది పాస్ట్, ఇది మన ఫ్యూచర్. ఆమె అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె అయితే అసలు అమెరికాకే పోలేదు. షీ హ్యాస్ నాట్ బీన్ టు అమెరికా అనే విధంగా వస్తుంది. చెప్పాను కదా, మనకు ఫస్ట్ టైం డిడ్ యాక్షన్స్ అయితే ఇప్పుడు ఎలా వస్తుందో ఫస్ట్ టైమ్స్ చేయని యాక్షన్స్ కూడా వాడతామన్నమాట. నెగిటివ్గా మాట్లాడేది నేర్చుకోవాలి మీరు. అర్థమైందా. నెక్స్ట్, వీ హ్యావ్ డ్రంక్ మిల్క్ ఇన్ ద మార్నింగ్. మేమైతే పొద్దున పాలు తాగామంటే ఇంకా ఇక్కడ స్టిల్ మార్నింగ్ ఇంకా కంటిన్యూ అవుతానే ఉందనే కదా మార్నింగ్. అర్థమవుతుందా. ఇంకా ఇది మార్నింగ్ జరుగుతూనే ఉందన్నమాట కదా. పొద్దున జరుగుతూ ఉంది, మేమైతే ఇప్పుడే పాలు తాగాం అనే విధంగా వస్తుందన్నమాట. అంటే రీసెంట్లీ డిడ్ యాక్షన్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 9, 11 అవుతుంది పొద్దున,
ఓకేనా. మీరు ఎప్పుడు 8 గంటలకే పాలు తాగినారు అనుకుందాం, అంటే ఇప్పుడు రీసెంట్లీ డిడ్ యాక్షనే కదా ఇప్పుడు చెప్తున్నారు ఈ వాక్యము, వీ హ్యావ్ డ్రంక్ మిల్క్ ఇన్ ద మార్నింగ్ అని, అంటే స్టిల్ మార్నింగ్ అయినట్టు లెక్క అనమాట. మేము ఇంకా పాలు తాగలేదంటే వీ హ్యావ్ నాట్ డ్రంక్ మిల్క్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పాలన్నమాట. పొద్దునైతే మేము పాలు తాగలేదు, అదే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఓకేనా. ఇంకా మార్నింగే అయింది అంటే తాగాలి అనే విధంగా అయితే వస్తుంది. వీ హ్యావ్ నాట్ డ్రంక్ మిల్క్ ఎట్ అని కూడా వాడచ్చు. ఎట్ అని వాడినామంటే ఇప్పుడు మార్నింగ్ జరుగుతుంది ఇంకా ఇప్పటికీ తాలేదు అనే విధంగా అయితే వస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ రెయిన్డ్ ఎ లాట్ లేట్లీ. లేట్లీ అంటే చూడండి ఇక్కడ మనకు 2 అర్థాలు ఇస్తాయి. లేట్ అంటే మనకు ఆలస్యంగా అని వస్తుంది అనమాట. లేట్లీ అంటే కూడా ఆలస్యంగా అని వస్తుంది అనమాట. ఆలస్యంగా అని వస్తుంది, ప్లస్ అదేవిధంగా రీసెంట్లీ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓకేనా. ఇటీవల అని వస్తుంది అనమాట. ఇటీవల అనే మీనింగ్ వస్తుంది లేట్లీ అంటే రీసెంట్లీ అని అర్థం అనమాట. ఇట్ హ్యాస్ అంటే రీసెంట్లీ అంటే ఏంటి, మనకు ఒక 4 రోజుల క్రితమో ఒక నెల క్రితమో అలాగ వస్తుంది అనమాట. రీసెంట్లీ కానీ సేమ్ మీనింగ్, లేట్లీ అన్నా రీసెంట్లీ అన్నా 2 ఒకటే, ఏదైనా వాడచ్చు మీరు. ఇట్ హ్యాస్ రెయిన్డ్ ఎ లాట్ రీసెంట్లీ అన్న ఒకటి, లేట్లీ అన్న ఒకటి. ఇట్ హ్యాస్ రెయిన్డ్ ఎ లాట్ లేట్లీ అంటే ఈ మధ్య కాలంలోనే వాన ఎక్కువ పడింది. పడలేదు అంటే ఇట్ హ్యాస్ నాట్ రెయిన్డ్ ఎ లాట్ లేట్లీ, అది నెగిటివ్ అయిపోతుంది అనమాట. ఓకే. అది అంటే ఈ మధ్యకాలంలో జరిగిన పని, ఈ మధ్యకాలంలో జరగని పని ఇది. హీ హ్యాస్ రిటర్న్ దట్ లెటర్, అతను ఆ లెటర్ అయితే రాశాడు. రాయలేదంటే హీ హ్యాస్ నాట్ రిటర్న్ దట్ లెటర్ అని చెప్పాలన్నమాట. ఇది నెగిటివ్ అయితే అయిపోతుంది. ఐ హ్యావ్ బాట్ ఏ న్యూ కంప్యూటర్, నేను కొత్త కంప్యూటర్ని ఈ మధ్యనే కొన్నాను అని విధంగా వస్తుంది. కొనలేదు అంటే ఐ హ్యావ్ నాట్ బాట్ ఏ కంప్యూటర్ రీసెంట్లీ, అంటే ఈ మధ్యకాలంలోనే నేనైతే ఇంకా కొనలేదు. ఈ మధ్యకాలం ఎట్ అని వాడితే బాగుంటుందన్నమాట. ఇంకా కొనలేదు అనే విధంగా వస్తుంది, ఇది కొన్నాను అనే విధంగా అయితే వస్తుంది. షీ హ్యాస్ నాట్ స్టడీడ్ ఫర్ ఎగ్జామ్స్. చూడండి, షీ హ్యాస్ నాట్ స్టడీడ్ ఫర్ ఎగ్జామ్స్ అంటే ఆమె ఎగ్జామ్స్కి అయితే చదవలేదు. అంటే గతంలో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఆమె అయితే ఆ పనే చేయలేదు, అసలు చదవనే లేదు. షీ హాజ్ నాట్ స్టడీడ్ ఫర్ ఎగ్జామ్స్, ఆమె అయితే ఎగ్జామ్స్కి అయితే చదువుకోలేదు అనే విధంగా వస్తుంది అనమాట. షీ హ్యాజ్ స్టడీడ్ ఫర్ ఎగ్జామ్స్ అంటే ఆమె చదివింది అనే విధంగా వస్తుంది. ఓకేనా. అది నెక్స్ట్ చూడండి అకాంప్లిష్మెంట్స్కి. ఇప్పుడు సైంటిస్ట్స్ హ్యావ్ నాట్ ఫౌండ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్ ఎట్. ఓకే. చూడండి, సైంటిస్ట్స్ హ్యావ్ నాట్ ఫౌండ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్కి అయితే మందు ఇంకా కనుగొనలేదు. అంటే అది పాస్ట్ స్టార్ట్ చేసి ఇంకా రీసెర్చ్లోనే ఉంది, ఇప్పటి వరకు ఇంకా కనుగొనలేదు అన్నమాట. అర్థమవుతుందా. ఇప్పటి వరకు ఇంకా కనుగొనలేదు కాబట్టి ఎట్ అనేది వాడతాం అనమాట ఇక్కడ, ఎట్. ఓకేనా. ఎట్టు వాడకపోతే కూడా ఒకటే మీనింగ్ వస్తుంది. సైంటిస్ట్స్ హ్యావ్ నాట్ ఫౌండ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్ అంటే ఇప్పటికీ కనుక్కోలేదు అని మీనింగ్ వస్తుంది. ఇప్పటికీ కనుక్కోలేదు అంటే ఎట్ అనేది వాడతామంటే కొంచెం తేడా, మీరు ఎలాగైనా వాడచ్చు. నెక్స్ట్ ఇది అకాంప్లిష్మెంట్స్కి, విజయాలు కదా, విజయాలకైతే ఇలా, ఇది విజయాలు ఇంకా కాలేదు. ఓకేనా. నాట్ తీసేసినామంటే విజయం అకాంప్లిష్మెంట్ అవుతుంది. ఇక్కడ నాట్ పెట్టినామంటే అకాంప్లిష్మెంట్ కాదు అది. ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 25 years. ఇది జాగ్రత్తగా ఉండండి. ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 20 years అంటే నేను గతంలో ఎప్పుడు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అయితే నేనైతే 25 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్నాను ఈ కంపెనీలో. అదే లేకుంటే సిన్స్ 1995 అయినా నేను అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే పనిచేస్తూ ఉండినాను అనే విధంగా వస్తుంది అనమాట. ఓకేనా. ఇంకా పని చేస్తున్నాను అంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఇప్పటివరకు పనిచేసి నేనైతే ఇన్ని సంవత్సరాలు అయింది అనే విధంగా వస్తుంది కాబట్టి ఈ విధంగా చెప్తాను. ఇంకా పని చేయలేదు నేనైతే. ఐ హ్యావ్ నాట్ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 25 years అంటే 25 సంవత్సరాలుగా నేనైతే ఇక్కడైతే పని చేయలేదు. ఓకేనా. స్టిల్ వర్కింగ్ అంటే ఇది పైన అయితే స్టిల్ వర్కింగ్. స్టిల్ నాట్ వర్కింగ్ అంటే ఇప్పుడు వరకు అయితే నేను ఇంకా పని చేయలేదు 25 years అనే విధంగా వస్తుంది అనమాట. అంటే 24 సంవత్సరాలే అయిందని లెక్క అలా వస్తుంది. ఓకేనా. 25 years కాలేదు, ఇంకా తక్కువ అయిందని వస్తుంది, లేకుంటే ఇంకా ఎక్కువ అయిందని మీనింగ్ అయితే వస్తుంది అనమాట. నాట్ యూస్ చేసినట్టు. ఐ హ్యావ్ నాట్ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 25 years. ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ఒక 30 years, లేకుంటే సిన్స్ 1990 ఆ విధంగా వాడుకోవచ్చు అనమాట. ఓకే. అంటే ఇంకా పని చేస్తున్నాడు అనే విధంగా వస్తుంది ఇక్కడ మనకు. ఇప్పుడు వరకు పూర్తయింది అనే విధంగా వస్తుంది కదా. ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ 5 years నేనైతే 5 సంవత్సరాలు అయితే పని చేశాను. ఓకేనా. ఐ హ్యావ్ స్టార్టెడ్ ఫర్ 5 years అనమాట. ఓకేనా. పని చేయడం నేనైతే 5 సంవత్సరాలు అయిందనమాట. అంటే స్టిల్ పని చేస్తున్నాను, పని చేయడం బట్టి 5 సంవత్సరాలు అయింది సిన్స్ 2015 అయితే అయిపోతుంది. అప్పటి నుంచి అయితే నేను పని చేస్తున్నాను ఆ విధంగా. నాట్ అంటే నాట్ పెట్టేస్తే ఇంకా పని చేయలేదు అనే విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ దిస్ మూవీ, నేనైతే
మేమైతే ఈ సినిమాని చూసాం, ఈ మధ్య కాలంలోనే చూసాం అనే విధంగా వస్తుంది. అసలు ఈ మధ్య కాలంలో చూడలేదంటే వీ హ్యావ్ నాట్ సీన్ దిస్ మూవీ, ఇంకా చూడలేదు అనే విధంగా వస్తుంది. చూసాం, చూడలేదు, ఇది అప్పుడే చూసాం, అప్పుడు ఇంకా చూడలేదు. చూడండి, వీ హ్యావ్ సీన్ దిస్ మూవీ ఆల్రెడీ అంటే మేము అప్పుడే చూసేసాం, ఓకేనా. ఇంకా ఇప్పటికీ చూడలేదంటే ఎట్ వీ హ్యావ్ నాట్ సీన్ దిస్ మూవీ ఎట్ అంటే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇది వినండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం డిడ్ యాక్షన్స్కి అయితే యూజ్ చేస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఈ హ్యాజ్ బీన్ టు దిస్ ప్లేస్. ఇదే మొదటిసారి ఆయన ఈ ప్లేస్కు రావడం, ఓకేనా. రాకపోవడం అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ హీ హ్యాస్ నాట్ బీన్ టు దిస్ ప్లేస్ అంటావా. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం, ఇదే మొదటిసారి హీ హ్యాస్ నాట్ బీన్ టు ది ప్లేస్ అంటే ఇక్కడ వేరే అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ వేరే అర్థం వస్తుంది. ఈ అర్థం ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను, ఇప్పుడు మీరైతే జాగ్రత్త వినాల్సి ఉంటుంది. దీనికి నెగిటివ్గా రాయాలంటే ఏమవుతుందంటే, ఇప్పుడు దిస్ ద ఫస్ట్ టైం, ఇదే మొదటిసారి హీ హ్యాస్ బీన్ టు దిస్ ప్లేస్, ఈ ప్లేస్కి రావడం ఇదే మొదటిసారి. దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం, ఇది మొదటిసారి కాదు. ఇక్కడ ఈజ్ పక్క నాట్ పెట్టేస్తాం. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం, ఇది మొదటిసారి కాదు. హీ హ్యాస్ బీన్ టు దిస్ ప్లేస్, ఈ ప్లేస్కు రావటం, హీ హ్యాస్ బీన్ టు దిస్ ప్లేస్ అంటే ఈ ప్లేస్కి వచ్చి ఉండటము. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం, ఇదైతే మొదటిసారి కాదు అనే విధంగా సింపుల్గా మాట్లాడేస్తాం, ఓకేనా. ఇప్పుడు సపరేట్ తీసుకుందామా, సపరేట్గా తీసుకుందాం, జాగ్రత్త వినండి. హీ హ్యాస్ బీన్ టు దిస్ ప్లేస్ అంటే ఆయన ఈ ప్లేస్కి ఎప్పుడో వచ్చినాడు, లేకుంటే ఇదే మొదటిసారి ఆయన రావటం. హీ హ్యాస్ బీన్ టు దిస్ ప్లేస్ అంటే ఆయన ఇక్కడ ఉండడం మొదటిసారి అనే విధంగా వస్తుంది అనమాట. ఉండకపోవడం అంటే హీ హ్యాస్ నాట్ బీన్ టు దిస్ ప్లేస్ అంటే ఆయన ఇక్కడైతే ఉండలేదు, ఇది మొదటిసారి కాదు అనే విధంగా అయితే వస్తుంది అనమాట. సపరేట్ తీసుకున్నప్పుడు ఒకసారి వస్తుంది, ఇక్కడ ఇలా తీసుకున్నప్పుడు ఒకసారి అర్థాన్ని అయితే ఇస్తుంది అనమాట. జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ ఇది క్లారిటీ అర్థం కావాలంటే లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఇంకా క్లారిటీ అర్థం కావాలంటే, ఇప్పుడు అర్థమైంది కదా, ఇంకా క్లారిటీ కావాలంటే లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఐ హ్యావ్ హ్యాడ్ గుడ్ డే. ఐ హ్యావ్ హ్యాడ్ గుడ్ డే అంటే నేను ఈరోజు మంచి రోజునైతే గడిపినాను. ఐ హ్యావ్ హ్యాడ్ గుడ్ డే అనమాట. గడపలేదంటే హ్యావ్ పక్కన నాట్ పెట్టేస్తాం. ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ గుడ్ డే అంతే అనమాట. సింపుల్ మాట్లాడేస్తాం. నాకైతే మంచి రోజు లేదు ఈరోజు అంటే పొద్దున్న నుంచి ఈ వాక్యం నైట్ అయితే చెప్తున్నాను. ఐ హ్యావ్ హ్యాడ్ హెడేక్ అంటే నాకు హెడేక్ ఉంది ఇప్పటి వరకు, ఓకేనా. లేదన్నప్పుడు ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ హెడేక్, నాకైతే అసలు హెడేకే లేదు ఎప్పటి నుంచి, సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ హ్యాడ్ హెడేక్ సిన్స్ మార్నింగ్ అంటే పొద్దున్న నుంచి ఇప్పటివరకు ఉంది అనే విధంగా అయితే వస్తుంది అనమాట. పొద్దున్న నుంచి ఇప్పటివరకు లేదంటే ఐ హ్యావ్ నాట్ హెడేక్ సిన్స్ మార్నింగ్, ఓకే. అంటే పొద్దున్న నుంచి ఇప్పటివరకు అస్సలు లేదు, నాకు అసలు హెడేక్ లేదంటే ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ హెడేక్, నాకు అస్సలు హెడేకే లేదు, ఎవరు చెప్పినారు మీకు అనే విధంగా అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ హెడేక్ ఎట్ అంటే ఇప్పటి వరకు నాకైతే ఇంకా తలనొప్పి అయితే రాలేదు. ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ హెడేక్ ఎట్, ఇప్పటివరకు అయితే తలనొప్పి అయితే లేదు నాకైతే. హీ హ్యాస్ నాట్ వాటర్డ్ ద ఫ్లవర్స్ ఎట్ అనమాట. అంటే హీ హ్యాస్ నాట్ వాటర్డ్ అంటే మొక్కలకైతే మనకు ఏంటి, మనకు పూలకైతే నీళ్ళైతే పోయలేదు ఇంతవరకు అయింది ఆయన అయితే. హీ హ్యాస్ నాట్ వాటర్డ్ ద ఫ్లవర్స్ అని వస్తుందన్నమాట. వీ హ్యావ్ ఆల్రెడీ షాప్డ్ ఇన్ దట్ షాపింగ్ మాల్, మేము ఆల్రెడీ ఆ షాపింగ్ మాల్లో మేమైతే షాప్ చేసేసినాం. ఇంకా చేయలేదంటే వీ హ్యావ్ నాట్ ఎట్ షాప్డ్ ఇన్ దట్ షాపింగ్ మాల్, ఇంకా షాపింగ్ మాల్ అయితే షాప్ చేయలేదు మేము, ఆల్రెడీ చేసేసినాం, ఆల్రెడీ ఇంకా చేయలేదు ఇంకా అనే విధంగా వస్తుంది అనమాట. ఇంకా ఇప్పటి వరకు ఇంకా చేయలేదే అనే విధంగా వస్తుంది. అంటే ఏంటి, అది మనకు ఒకటి విధంగా వస్తుంది అనమాట, ఓకేనా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా చేయలేదు అనే విధంగా వస్తుంది. అంటే ఆ షాపింగ్ ఓపెనింగ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు చేయలేదు అనే విధంగా వస్తుంది, ఇంకా చేయలేదు అనే విధంగా కూడా వస్తుంది. అది ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ ఫిలిం, నేను ఆల్రెడీ ఆ సినిమా చూసేసాను అనమాట కదా. ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ ఫిలిం కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు సీ ఇట్ అగైన్, నేను మళ్ళీ చూడడానికి అయితే నాకు ఇష్టం లేదు. ఈ విధంగా నేను యాడ్ చేశాను చూడండి. ఏమి యాడ్ చేశాను, ప్రెజెంట్ సింపుల్, ఓకేనా. ప్రెజెంట్ సింపుల్ లేకుంటే సింపుల్ ప్రెజెంట్ నెగిటివ్ అయితే యాడ్ చేసాను చూడండి. ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్, నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నేనైతే ఇప్పుడు చూడడానికి ఇష్టపడను మళ్ళీ. అది ఆ విధంగా మీరు మాట్లాడచ్చు కనెక్ట్ చేసుకొని. నెక్స్ట్ షీ హ్యాస్ ద నాట్ ఫినిష్డ్ హెర్ లంచ్, ఆమె లంచ్ అయితే ఇంకా తినలేదు, ఓకే. షీ హ్యాస్ నాట్ ఫినిష్డ్ హెర్ లంచ్, ఇంకా తినలేదు. స్టిల్ షీ ఈజ్ ఈటింగ్ అని అర్థం అనమాట. షీ హ్యాస్ నాట్ ఫినిష్డ్ హెర్ లంచ్ అంటే ఇంకా తినలేదు, తింటా ఉంది అని అర్థం అయితే వస్తుంది. నెక్స్ట్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 10 years, నేనైతే ఆ కంపెనీలో 10 సంవత్సరాలుగా పనిచేశాను, ఓకేనా. ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా పనిచేశాను. పని చేయలేదంటే ఐ హ్యావ్ నాట్ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 10 years, నేనైతే 10 సంవత్సరాలు అయితే పని చేయలేదు. మరి ఎన్ని సంవత్సరాలు పని చేశానంటే ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 5 years పని చేసినాను అనే విధంగా మాట్లాడచ్చు. నెక్స్ట్ అతికించుకోవచ్చు మీరు వాక్యాలని, లేకుంటే సిన్స్ కూడా వాడచ్చు కదా. సిన్స్ 2010 నుంచి నేనైతే పని చేశాను, పని చేయలేదంటే ఐ హ్యావ్ నాట్, అంతే అనమాట. అర్థమైందా. నెక్స్ట్